ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రించారు అంటే జూన్ 29 నుంచి మనకి నవంబర్ 15 వరకు ఉందన్నమాట. శని వక్రించినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ 9th హౌస్లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 ప్లానెట్స్కి ఉంటుంది అనమాట. మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది. సన్కి వక్రగతి లేదు, మూన్కి వక్రగతి లేదు, రాహుకేతు ఎప్పటికైనా వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 ప్లానెట్స్ ఏమేమిటి? గురు, శని, కుజుడు, మళ్ళీ వీనస్, మళ్ళీ మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళీ బుధుడు. ఇవన్నీ సన్ నుంచి 1 డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 ట్రైన్స్ మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము. అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడటం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29th అంటే జూన్ 30th తెల్లారకట్ట అయిందనమాట. సో 138 days నవంబర్ 15th వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd హౌస్ అంటే ముందు చూపు అంటే 2nd హౌస్ చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాల 12 ఏళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్నీ బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ధనుర్ రాశి వాళ్ళ గురించి. శని వక్రించడం ఎలా ఉంటుందో చూద్దాము. ధనుర్ రాశి వాళ్ళకి 3వ ఇంట్లో యాక్చువల్గా సంచారం జరుగుతుంది. 3వ ఇంట్లోంచి ఏంటంటే 2వ ఇంట్లో చూడటం అనేది జరుగుతుంది. వక్రం అయింది కనుక తప్పక ధనురాశి వాళ్ళకి ఫైనాన్షియల్ పొజిషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో ధనురాశి వాళ్ళకి వక్రగతి అనేది చాలా ప్లస్ పాయింట్ అయింది అనమాట. ఎందుకంటే ఫైనాన్షియల్ పొజిషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అట్లా ఏంటంటే 3rd హౌస్ సంచారం జరుగుతుంది కనుక చాలా బాగుంటుంది. శని సంచారం చాలా మంచి సంచారం. వీళ్ళకి ధనురాశి వాళ్ళకి చాలా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఫైనాన్షియల్ పొజిషన్ స్ట్రాంగ్ అవ్వడం కాకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళందరికీ రాబడి అనేది ఎక్కువే ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే కెరీర్ విషయానికి వస్తే కూడా మంచి పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనకి ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఉద్యోగరీత్యా వేరే చోటుకు వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలామంది ఏంటంటే బయటికి వెళ్ళి సెటిల్ అవ్వాలి, డబ్బు ఎక్కువ సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఇది చాలా మంచి తరుణం. తప్పక ట్రై చేయండి. వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సెటిల్ అయ్యే ఛాన్సెస్ తప్పక ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు చాలా మంచివి వస్తాయి అండ్ సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఫ్యామిలీ పరంగా విస్తరించే ఛాన్సెస్ అంటే ప్లస్ పాయింట్ అనమాట. ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటుంది, ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అలాగే ఆరోగ్య విషయంలో బాధపడే వాళ్ళందరికీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అండ్ ఆల్సో ఖర్చు అనేది కొంచెం తక్కువ అవుతుంది. ఈ 3 నెలలు చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే వీళ్ళకి ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొనుక్కునే ఛాన్సెస్, ఇల్లు కానీ కారు కానీ మంచి బ్రాండెడ్ కార్ కానీ కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఫారిన్ ట్రావెల్ కూడా ఉంటుంది, బాగుంటుందని చెప్పాలన్నమాట. మిశ్రమం ఇక్కడ అంటే కొంచెం హెల్త్ విషయం చూసుకోవడం అనేది మంచిది. కొంచెం హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్, ఎస్పెషలీ లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం చాలా చాలా మంచిదన్నమాట.
అలాగే మనం చూసామంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్లస్ పాయింట్సే, తప్పక లాభాలు అనేది పొందుతారు. అలాగే లాటరీస్ కొనుక్కుని అలాగే లాటరీ టికెట్స్కి అంటే రావాలి అని చూసుకునే వాళ్ళందరికీ కూడా ఈ 3 నెలలు చాలా మంచి తరుణం, తప్పక బాగుంటుంది. కెరియర్ కూడా చాలా విస్తరిస్తుంది, బాగుంటుందని చెప్పుకోవాలి. ఇంకో ఉద్యోగం చూసుకునేవాళ్ళు, వెతుక్కునేవాళ్ళు, ఎస్పెషల్లీ ఉద్యోగం లేకుండా ఉండి కొద్ది రోజులు ఉద్యోగం వెతుక్కునే వాళ్ళందరికీ కూడా ఈ 3 నెలలు చాలా బాగుంటుంది. ప్రయత్నించండి, తప్పక మీకు ఫలితం అనేది దొరుకుతుంది. ఫైనాన్షియల్ విషయాల్లో చాలా స్ట్రాంగ్ అవ్వాలి కనుక, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ అవ్వాలి కనుక, అలాగే కుటుంబం కూడా పైకి రావాలి కనుక శ్రమపడేది అనేది కామన్, అందరికీ శ్రమపడండి, తప్పక ఫలితం అనేది ఉంటుంది. అలాగే క్రయ విక్రయాలు చేసే వాళ్ళని కూడా మంచి లాభం పొందుతారు. ఈ రాశిలో ఉన్న టీచర్స్, ఎస్పెషలీ స్టడీ సర్కిల్స్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ ఎస్పెషల్లీ నేర్పే వాళ్ళకి కానీ, కన్సల్టెంట్స్ కానీ చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది రెమెడియల్ మెషర్స్ అనేవి తప్పక రెమెడియల్ మెషర్స్ అనేవి చేసుకోవాలి. మన అన్ని రాశులకి చెప్పినట్టే ఈ రాశి వాళ్ళకు కూడా తప్పక శని భగవాను కాలు పట్టుకోవడం అనేది చాలా మంచిది. హనుమాన్ చాలీసా కానీ, లేకపోతే హనుమంతుడికి ఎవ్రీ సాటర్డే మనం గుడికి వెళ్ళి పూజలు చేయడం కానీ చాలా మంచిదన్నమాట. అలాగే వ్రతాలు కూడా పెట్టుకుంటారు, అది కూడా చేసుకోవచ్చు. అలాగే శివుడికి కూడా చేయడం, అంటే ఒక కుటుంబానికి చేయడం అనేది మంచిది. శివ పూజ కానీ శివ పార్వతులు కానీ చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. తప్పక చేసి చూడండి, మీకు చాలా. ఇవన్నీ మనం మాట్లాడేది మన షార్ట్ టర్మ్ మాట్లాడుతున్నాం. జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది. జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి, వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలను చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ 3 నెలలు కంటిన్యూస్గా చేయండి, మీకు బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యారాశి వాళ్ళ గురించి. కన్యారాశి వాళ్ళకి వక్రగతి, శని వక్రగతి ఎస్పెషల్లీ ఈ 138 డేస్ ఎలా ఉంది అంటే నవంబర్ 15 వరకు ఎలా ఉందో చూద్దాము. శని ఏమో మనకి తెలుసు వెరీ స్ట్రాంగ్గా కుంభరాశిలో ఉన్నారు, ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు. చూసామంటే ఆయనేమో 6th హౌస్, కన్యారాశికి ఏమో 6th హౌస్లో ఉన్నారు. కానీ ఆయన వక్రగతి అయినప్పుడు 5th హౌస్ని కూడా చూడాలి. సో తప్పక వీళ్ళకి బాగుంటుంది, కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది. అలాగే కొన్ని ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి అండ్ బాగుంటుంది కూడా అని చెప్పాలన్నమాట. అలాగే వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఫ్రెండ్స్ని కూడా చాలా కలిసి ఎంజాయ్ చేసే ఒక 3 months అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 5th అంటే పిల్లలకి కూడా చెప్పుకుంటాం. అలాగే మనకి వచ్చే మోతాదు అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పిల్లలు కూడా బాగుంటారు, ఎస్పెషల్లీ కన్యారాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు బాగా పైకి వచ్చే ఛాన్సెస్, వాళ్ళు అనుకున్న ర్యాంక్స్ అండ్ ఆల్సో ఏంటంటే పై చదువులకు వెళ్ళాలి, మీ పిల్లల్ని పంపించాలి అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. అవన్నీ కూడా జరుగుతాయి ఈ 3 నెలల్లో. తప్పక ప్రయత్నించవచ్చు, శ్రమపడందే ఏమీ లేదు కనుక తప్పక ప్రయత్నిస్తే అన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ 3 నెలల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. అలాగే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. గోల్డ్ కానీ లేకపోతే ఒక ల్యాండ్ అండ్ ప్రాపర్టీ కానీ ఇవన్నీ కొనుక్కోవచ్చు అనమాట. కానీ వీళ్ళకి మైనస్ పాయింట్ చెప్పుకోవాలి అంటే కోర్ట్ కేసెస్ ఉన్న వాటిలో నెగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ లాంగ్ టర్మ్లో చాలా ఈడ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అలాగే కొన్ని కేసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే 6th లో ఉండి 5th చూస్తున్నారు, కొంచెం తగ్గుతుంది కానీ దాని ప్రభావం అనేది 6th హౌస్లో ఉంటూనే ఉంటుంది. అలాగే వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అనేవారు ఎక్కువ అవుతారు. మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనకి సహకరించరు అని చెప్పడం కన్నా మన మీద కొంచెం ఎన్వీ, జెలసీ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి మంచి పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ 3 నెలలు వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ అలాగే ఫైనాన్షియల్స్ మార్కెట్లో కానీ సడన్ గెయిన్స్ అనేవి వస్తాయి, బాగుంటుంది. ఎందుకంటే శని ఇస్తే, అలాగే కుంభ శని అంటాం, అందుకని కుంభ శని ఇస్తే అంత కుంభం అంటే చాలా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదంతా ఏంటంటే మనం జనరల్గా రాశి వారీగా మాట్లాడుకుంటున్నాము, బట్ మనం జాతకం చూసినప్పుడు పరిశీలించినప్పుడు ఎగ్జాక్ట్గా మీకు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా మీకు కావాల్సింది మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక ఇది జనరల్గా చెప్తున్నాము. సో మీ జాతకం చూపించుకోవాలి, పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ
లేకపోతే వాట్సాప్ నెంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో వక్రగతి వీళ్ళకి ఈ 3 నెలలు బాగుంటుంది. కన్యా రాశి వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే పుణ్యనది స్నానాలు చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పై చదువులు వీళ్ళే చదువుకునే యోగం అనేది కనిపిస్తుంది అనమాట. 5th చెప్తున్నాం కనుక తప్పక బాగుంటుంది అనే చెప్పాలి. అలాగే పై చదువులు చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 నెలలు సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుందని చెప్పాలి.